చిన్న పిలకలాగా ఉన్న మీ జడని రోజు రోజుకి ఇలా ఒత్తుగా చేసుకొని పొడవుగా దృఢంగా చేసుకోవాలంటే ఈ హెయిర్ మాస్క్ కంపల్సరిగా మీరు మీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలి. నిజంగా అండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ మీద. ఏమేం కావాలో చెప్తాను, నోట్ చేసుకోండి. కలబంద అండి. కలబంద చాలామందికి డ్రైగా ఉంది హెయిరు, చాలా ఫ్రీజీగా ఉందని చెప్పేసి కండిషనర్లు అలా యూస్ చేస్తారు కదా. కలబందకి మించిన కండిషనర్ అసలు లేదనే చెప్తానండి. జుట్టుకి అంత కండిషనింగ్ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఎవరికైనా డ్రై స్కాల్ప్ ఉంటే ఇది నెంబర్ 1 పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇందులో మనకి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అవి మన జుట్టు పెరుగుదలకి చాలా సహాయపడతాయి. ఒత్తుగా, దృఢంగా, మృదువుగా పెరుగుతుంది మన జుట్టు. అలాగే మెంతులు కూడా మన జుట్టు మీద అద్భుత ప్రభావాన్ని చూపిస్తాయండి. జుట్టుకి ఉపయోగపడే పోషకాలు ఇందులో కూడా ఉన్నాయి. చాలామందికి డాండ్రఫ్, ఇచ్చింగు అలా ఉంటుంది తలలో. అలాంటి వాళ్ళకి ఈ మెంతులు రాత్రిపూట నానబెట్టుకొని ఇప్పుడు నేను చూపించేలాగా ఒక హెయిర్ మాస్క్ రెడీ చేసుకోండి. హెయిర్ చాలామందికి చిన్న చిన్న పీసులాగా, పిలకలాగా అయిపోతుంది కదా. దృఢంగా పెరగాలి అంటే అది మీకు ది బెస్ట్ అని చెప్తాను. అలాగే కరివేపాకుని ప్రతిరోజు పరగడుపున ఒక 3 ఆకులు నమిలి నీళ్లు తాగండి. ఇలా చేయటం వల్ల కూడా లోపల నుంచి మీ జుట్టు చాలా దృఢంగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో, అలోవెరా, కరివేపాకు, అలాగే నానబెట్టుకున్నాం కదా మెంతులు. ఆ మెంతులు కూడా వేసుకోండి. ఇవి మీరు స్టోర్ చేసుకోవద్దండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. మెంతుల్ని రాత్రిపూట నానబెట్టుకోండి. మీరు ఇది ఎన్ని రోజులు హెయిర్కి అప్లై చేసుకుంటారో చక్కగా. ఇది అప్లై చేసుకునే రోజు మీకు కుదిరితే ఆమ్లా షార్ట్స్ తీసుకోండి. ఉసిరికాయ జ్యూస్ దొరక్కపోతే ఉసిరికాయ పొడి దొరుకుతుంది. ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్లో కలుపుకొని ఈ పొడిని తాగండి, చాలా మంచిది. ఇందులో పెరుగు కూడా వేసి మెంతులు నానబెట్టుకున్నాను కదా, ఆ నీళ్ళని వేసుకున్నానండి. నార్మల్ వాటర్ వేయద్దు, మెంతులు నానబెట్టుకున్న నీళ్ళని మాత్రమే వేసుకోండి. ఇది చక్కగా తలస్నానం చేసిన తల మీదే అప్లై చేయండి, నూనె తల మీద అప్లై చేయొద్దు. చక్కగా కొంచెం కొంచెం తీసుకొని తలంతా మొత్తాన్ని అప్లై చేసేసుకొని ఒక అరగంట లేదంటే గంట ఆగిన తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. ఇలా కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే మీ జుట్టు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్గా ఒక ప్రాసెస్ని మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం కెమికల్ పెట్టామనుకోండి, మనకి దాని రిజల్ట్ రాదు. కాబట్టి కుంకుడుకాయలతోనే తలస్నానం చేయండి. కుంకుడుకాయ ఇంకా షికాకాయతో తలస్నానం చేస్తే హెయిర్ ఇంకా బాగుంటుందండి. ఫైనల్గా ఇది నా వీడియో. మీకు నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్.